శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము మరణం గురించి చెప్పుకున్నాం. ఈ భాగంలో మనము జననం గురించి, పుట్టుక గురించి తెలుసుకుందాం. సో మనకందరికీ తెలుసు, మనము భూమి మీద రావడము, ఒక తల్లి గర్భంలో నుంచి బయటకు రావడం అనేది జననము అనే విషయము అందరికీ తెలుసు. మరి ఈ జననము జరగాలి అనేసి అంటే దానికంటే ముందు ఎంత వర్క్ అనేది మనకు కంటికి కనిపించకన్నా జరుగుతుంది అనే విషయాన్ని మాత్రము చాలా తక్కువ మందికి లేదా చాలా తక్కువ మందే ఆలోచిస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఈ భాగంలో మనము జననానికి ముందు జరిగేది, జననం తర్వాత జరిగేటువంటి విషయాలను రెండింటి గురించి తెలుసుకుందాం. సో మనకు మరణము చాలా సులభం అన్నమాట. అసలుగా చెప్పాలి అనేసి అంటే జననంతో పోల్చుకుంటే జననము ఎంతటి పనితో కూడుకున్నది, ఎంత వర్క్తో కూడుకున్నది అన్న విషయము ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాలను చూస్తే మనకు అర్థమవుతుంది. సో మనము జస్ట్ కేవలం తల్లి గర్భంలో 9 నెలలు ఉండి, లేకపోతే 9 నెలలు పూర్తిగా ఉండి మనము ఈ భూమి మీదకి అనేది అడుగు పెట్టడం అనేది, రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మనము ఈ 9 నెలలు భూమికి మీదకు రావడానికంటే ముందు తల్లి గర్భంలో మనము 9 నెలలు ఉండి మన శరీర అవయవాలని పెంచుకుంటూ పోతాము అనే విషయం అందరికీ విదితమే. అంటే మన జన్మము మొదలయ్యేది ఎక్కడ అనేసి అంటే, అసలుగా అయితే తండ్రి దగ్గర నుంచి మనకు ఆ ఒక బీజము రావడానికి ఆ తండ్రి గర్భంలో అని చెప్పడం. అంటే ఇక్కడ గర్భము అనేసి అంటే మళ్ళీ గర్భాశయం కాదండి, తండ్రి లోపల నుంచి అని చెప్పడానికి మాత్రమే. సో తండ్రి నుంచి ఆ బీజం రావడానికి కావలసినటువంటి శక్తి అంతా కూడాను 1 సంవత్సర కాలం పాటు తండ్రి ఆ శక్తిని అంతా కూడాను ఆ బీజానికి ఇచ్చి, అటువంటి బీజమే అది మొలకెత్తడానికి కానీ, అంటే ఒక జననం తీసుకోవడానికి కానీ శక్తిని సమకూర్చుకునే విధంగా తయారవుతుందన్నమాట. మనకు అందరికీ తెలుసు, కోటాను కోట్ల బీజాలలో ఏదో ఒక్క బీజము మొలకెత్తడానికి లేకపోతే పుట్టుకకి కారణమవుతున్నది అనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి శక్తిని అంతా కూడాను తండ్రి నుంచి ఒక బిడ్డకు రావడానికి, బీజానికి రావడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. అంటే కేవలం 9 నెలలు తల్లి మోసినది. ఎందుకు అనేసి అంటే తల్లి గర్భం ధరించినప్పటి నుంచి మనకు తెలుసు, అంటే బయటకు విదితమైనదే, తెలుస్తున్నదే, కనిపిస్తున్నదే అన్నమాట. కాబట్టి మనకు బరువు పెరిగే కొద్దీ ఒక 3 కిలోల శిశువుని మొయ్యాలి అనేసి అంటే ఆ బిడ్డ 9 నెలల పాటు ఎంతో శ్రమతో కూడుకొని తనలో ఉండేటువంటి కోరికలను కానీ ఆశలు కానీ చంపుకుంటూ అన్నిటినీ త్యాగం చేస్తుంది. కాబట్టినే తల్లికి మొదటి స్థానాన్ని ఇవ్వడానికి కూడా కారణమైనది. కానీ తండ్రి సంవత్సర కాలం తనలో శక్తితో కూడినటువంటి బీజాన్ని, శక్తిని ఉంచుకున్నా కూడాను తండ్రికి 2వ స్థానానికి ఇవ్వడానికి కారణం ఏమేనేసంటే తండ్రి శక్తి అన్నమాట. కాబట్టి అది కంటికి కనపడలేదు. అంతేకాకుండా అతను ఏ శ్రమకి లోపల తన శారీరకంగా ఎటువంటి మార్పులను కానీ త్యాగాలను కానీ చేయలేదు. కాబట్టి తనకి 2వ స్థానం అనేది దక్కడం అనేది జరిగింది. సో తల్లి తన త్యాగాలకు కానీ, ఎప్పుడూ ఒక త్యాగం చేసినటువంటి వ్యక్తికి గొప్ప స్థానాన్ని కానీ, గొప్పగా ఉండేటువంటి అర్హతని కానీ పొందబడతారనమాట. అందుకే అన్నిటికంటే గొప్పది, ప్రేమ కంటే కూడా గొప్పది త్యాగం అని చెప్పడానికి. మనం ఎంతో ప్రేమ ఉంటే కానీ ఆ త్యాగం అనే బుద్ధి మనకు రాదనమాట. సో త్యాగం అనేది చేస్తుంది కాబట్టినే తల్లి మొదటి స్థానానికి చేరిందనమాట. సో ఈ విధంగా మన జన్మం అనేది మొదట మనకు తల్లి కంటే ముందు తండ్రి దగ్గర సంవత్సర కాలం పాటు ఆ శక్తితో కూడుకున్నటువంటి బీజం అనేది బీజానికి ఏర్పడుతుంది. కాబట్టినే తల్లి గర్భానికి చేరిన తర్వాత ఆ బీజము పిండంగా మారడానికి, శిశువుగా తయారవడానికి కావలసినటువంటి శక్తిని తండ్రి దగ్గర నుంచినే మొదట పొందబడతామన్నమాట. సో మనం ఎప్పుడూ కూడాను శక్తి తీసుకున్నప్పుడు బ్రహ్మరంధ్రం కానీ ఎక్కడి నుంచి కూడాను మనలో ఉండేటువంటి ఆత్మశక్తి, బయట ఉండేటువంటి విశ్వశక్తిని కానీ మనం అంతరాత్మకు చేరిన తర్వాత అంతరాత్మ శక్తిని కానీ మనం తీసుకుంటాము. అంటే 1 మన శక్తి, 2 అంతరాత్మ శక్తి కానీ, లేకపోతే 1 మన ఆత్మశక్తి, 2 విశ్వశక్తిని కానీ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం.
ఎప్పుడూ కూడా రెండు శక్తుల కలయికతోనే ఒక శక్తిగా అది మనకు ఏర్పడుతుంది. మనకు ఏకం కానంత వరకు, అంటే ఏక సందాహిని కానంత వరకు మనము ద్వంద్వంలోనే ఉంటామన్నమాట. ఇక్కడ మనకు తల్లి తండ్రి రెండుగా కనపడుతున్నా కానీ ఇద్దరి కలయికతోనే మనము ఒకటిగా ఇక్కడికి భూమి మీదకు మనము వచ్చామన్నమాట. కానీ మనము వచ్చినది భూమి మీదకి ఏకమైన తర్వాతే అయినా కూడాను మనము తల్లి తండ్రి అని ఇద్దరుగానే ద్వంద్వంగానే మనము చూడబడతామన్నమాట. అక్కడ శక్తి, పురుష శక్తి స్త్రీ శక్తి కలయిక అనే విషయాన్ని మనము గమనించమన్నమాట. ఇద్దరి నుంచి వచ్చాము అనే విషయాన్ని చెప్తాం, కానీ ఇద్దరి యొక్క శక్తితోనే అనే విషయాన్ని మనము సాధనలు చేస్తూ ముందుకు ఎదిగేటప్పటికి మనం అందరూ కూడా తెలుసుకుంటాము. కాకపోతే ఆ తెలుసుకున్న విషయాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనకు కంటికి కనిపించని బయటకు వచ్చినటువంటి శిశువు గురించి తర్వాత చెప్పుకుందాం. బయటికి రానంత వరకు ఆ శిశువు తల్లి గర్భంలో ఉన్నంత వరకు ఏమి జరుగుతుందన్న విషయం వరకే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ విధంగా మన పుట్టుకకు ముందే ఇంత క్రియ కానీ ప్రక్రియ కానీ మనకు జరపబడుతుందన్నమాట. అలా జరిపిన తర్వాతనే ఆ రెండు శక్తుల కలయికతోనే ఒకటి జీవశక్తి, రెండు మనం చెప్పుకున్నటువంటి ప్రేమ కానీ ప్రాణం కానీ అని మనము ఈ ఇలాంటి ఫిగర్లో మనం చెప్పుకున్నాం. సో ఒకటి స్త్రీ శక్తి, రెండు పురుష శక్తి అన్నమాట. అందుకనే ప్రేమ అనేది కూడాను రెండు శక్తుల కలయిక, లేకపోతే ఈ రెండు కలయికలతోనే మనం ఏర్పడతాము అని చెప్పడానికి కూడా కారణం అన్నమాట. అంతేకాకుండా మన శరీరంలో ప్రతి అణువులో ప్రతి కణంలో ఉండేటువంటి DNA కూడాను ఇలా రెండు శక్తులను కలిగి ఉంటుంది. అందుకనే ధ్యానం చేసినా కూడాను మనం రెండు శక్తుల కలయికతోనే ముందరకనేది వెళ్తామన్నమాట. అలా వెళ్ళిన తర్వాత చివరిగానే మనం అందరూ కూడా చూసే ఉంటాం, చక్రాలు ఉంటాయి. చక్రాలకి మధ్యలో మనకు ఒక లైన్ అనేది ఏర్పరిచి అదొక స్పిరిచువల్ సింబల్ మాదిరిగా మనకు చూపించడం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి సింబల్ అనేది ఒకటి ఉంటుంది. మనము ఏక సందాహిని రానంత వరకు, ఏకం కానంత వరకు కూడాను మనమంతా కూడాను ఈ విధంగా ద్వంద్వంలోనే ఉంటామన్నమాట. అలా ఏకమయ్యే వరకు, ఏకస్థితికి చేరే వరకు కూడా మనము ద్వంద్వం నుంచినే, అంటే రెండింటి నుంచినే మనము తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా సింబల్ మనము చాలా చోట్ల చూసే ఉంటాము. అంతేకాకుండా ఒకటి మనకు కనిపించేటువంటి స్థితి, రెండు మనకు కనపడకుండా వెనకాల చేసేటువంటి క్రియలు కానీ ప్రక్రియలు కానీ అన్నమాట. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తల్లి గర్భం నుంచి మనకు అందరికీ తెలుసు, కానీ విదితమే కాబట్టినే మనకు పుట్టుక అనగానే, జననం అనగానే తల్లి నుంచినే మనము తీసుకుంటూ ఉంటాం. కానీ తల్లి కంటే ముందు తండ్రి నుంచినే ఆ ప్రక్రియ అనేది జరుగుతుంది అనే విషయాన్ని కన్నా మనం అర్థం చేసుకోగలిగితే, శక్తి రూపంలో తండ్రి ఎంతటి శక్తిని కలిగి ఉంటాడు అన్న విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా మనము ఒక పదార్థం, ఆ పదార్థానికి కావలసినటువంటి శక్తిని మనం ఇవ్వాలి అనేసంటే, మనం ఇంత శక్తిని ఇవ్వాలి, ఇంత శరీరానికి ఇంత శక్తిని ఇవ్వాలి అనేసంటే మనము ఎన్ని క్రియలు ఎన్ని ప్రక్రియలు మనకి కంటికి కనపడకుండా జరగవలసి ఉంటుందన్నమాట. అటువంటి శక్తిని కలిగి ఉంటారు కాబట్టినే బాగా గమనించినట్లయితే ఆడవాళ్ళ శరీరం కంటే మగవాళ్ళ శరీరం ఉష్ణము ఎక్కువగా కలిగి ఉంటుంది అని చెప్పడానికి కారణం అన్నమాట. సో అందుకే బాగా గమనించండి, ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు ఎక్కువ ఉష్ణంని, అంటే శరీరం వేడిని కలిగి ఉండడానికి కారణం అన్నమాట. ఎందుకంటే నిరంతరము, అంటే ఒక జననం తీసుకోవడానికి సందర్భమే కాకుండా మామూలుగా కూడాను మగవారికి ఉష్ణం కలిగినటువంటి బాడీ, అంటే హీట్ బాడీ అని చెప్పడానికి కారణం ఇదే అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఆడవాళ్ళ కంటే శక్తి ఎక్కువ అనేసి మళ్ళీ అనుకోవద్దండి, కానీ ఇటువంటి శక్తిని వాళ్ళు కలిగి ఉండాలి. అది ఎటువంటి చిన్న ఆత్మల పెద్ద ఆత్మల ఉన్న స్థాయి ఆత్మల అనేది పక్కన పెడదాం. జననానికి కావలసినటువంటి శక్తిని అంతా కూడాను మొదట ఆ బీజానికి ఇవ్వాలి అనేసి అంటే వాళ్ళు ఎప్పుడూ కూడాను శక్తిని కలిగి ఉండాలి అన్నమాట. అందుకనే వాళ్ళ ఆటోమేటిక్గా న్యాచురల్గా వాళ్ళకి ఉష్ణం అనేది ఎక్కువ కలిగి ఉండేటువంటి శరీరాలని కలిగి ఉంటారు మగవాళ్ళు. సో మగవాళ్ళు ఎక్కువ వేడిని కలిగి ఉండడానికి ఇదే రీజన్ అనమాట. సో అటువంటి శక్తి నిరంతరాన్ని కలిగి ఉంటారు కాబట్టినే వాళ్ళ శరీరము ఉష్ణంతో ఉంటుంది. సో ఈ విధంగా శక్తిని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు.
కానీ వాళ్ళు మూలాధారం వరకునే ఆ శక్తిని కలిగి ఉంటారనమాట. అందువలననే వాళ్ళకి ఎక్కువ సమయము ఆ మూలాధారాన్ని దాటి ముందుకు వెళ్ళడానికే వాళ్ళు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ చక్రాస్ గురించి చెప్పుకున్నప్పుడు కుండలిని శక్తిలో మూలాధారము స్వాదిష్టానం అనేది ఆడవాళ్ళు తొందరగా దాటేసి ముందరకు వచ్చేస్తారు. కానీ మగవాళ్ళు దాటలేకపోవడానికి కారణం ఏమంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్కువ ఉష్ణంని కలిగి ఉంటారు. అంత ఉష్ణము అంటే మామూలుగా మనకి 100 degrees ఈ శరీరాన్ని తట్టుకునే శక్తి ఉన్నప్పుడు 101 degree వస్తేనే మనకు జ్వరం అనేది వస్తుందన్నమాట. అలా వాళ్ళకి అంతటి శక్తి, కుండలిని శక్తి రేస్ చేసేంత శక్తి దాటితేనే అది ముందరికి వెళ్తుందన్నమాట. అందుకనే ఎక్కువ మంది మగవాళ్ళు మూలాధారం కంటే ముందరికి వెళ్ళలేకపోవడానికి కారణం ఇదే అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాడీ 100 దాటేసి ఉంటుంది. సో వాళ్ళు 101 వచ్చేది చాలా కష్టం అన్నమాట. వాళ్ళు ఎంతసేపు 1 నుంచి 100 వరకు ఉన్నా కూడాను అటువంటి శక్తిని వాళ్ళు పొందలేకపోతారు. ఏమేనేసంటే సంవత్సరంగా వాళ్ళు 100 degreesలనే మోస్తూ ఉంటారనమాట. అదే ఒక స్త్రీకి 100 degreesని మీరు ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఆడవాళ్ళు మొట్టమొదటనే 100 degreesతో కూడినటువంటి ఉష్ణాన్ని తట్టుకునే శక్తిని కలిగి ఉంటారనమాట. అందుకనే గర్భం ధరించిన తర్వాత మూలాధారం నుంచి వాళ్ళకి ఇంక 9 నెలలు ఆ శిశువుకి ఇంకా లైఫ్ లాంగ్ ఒక 80 ఏళ్ళు బ్రతకాల్సినటువంటి శక్తిని మోసే శక్తిని ఆ శక్తి కలిగి ఉంటుంది. కాబట్టినే పురుషుడి నుంచి వచ్చినటువంటి నూరు ఈమె తల్లి గర్భంలో ఉన్నప్పుడు మోస్తూ ఆ 180ని ఇస్తూ 180 అనుకుందాం, ఆ 180ని మోస్తుంది. కాబట్టినే ఆ గర్భానికి అంతటి శక్తి సంపాదించుకునే ఉంటుంది, కలిగి ఉంటుంది. కాబట్టినే తల్లికి 100 + 80 180 అయిపోయింది. 101 వస్తేనే పురుషులు ముందరికి వెళ్ళడానికి అర్హతను సంపాదించుకున్నప్పుడు స్త్రీ ఆటోమేటిక్గా 180ని శక్తిని సంపాదించుకునేసింది. అందుకనే తల్లి అయిపోతే స్త్రీ బిడ్డ తర్వాత బ్రతికినా చనిపోయినా అనేది పక్కన పెడదాం. తన ఆయుష్ ఇప్పుడు 9 నెలలకే బిడ్డ చనిపోయింది అనుకుందాం, పుడతానంటే చనిపోయింది అనుకున్నాం. కానీ 100 కంటే ఎక్కువ 109 రోజులు అనేసి అంటే 109 degrees వచ్చింది కదా. సో అలా అంతటి శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టినే స్త్రీ అనేది కూర్చోగానే తొందరగా ముందరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అనమాట. పుట్టుకలో కూడా ఇంత రహస్యం ఉంది అని తెలుసుకోవడం కోసమని ఎందుకు ఆడవాళ్ళు తొందరగా పురుషుల కంటే వెళతారు అనడానికి ఇది ప్రధానమైన కారణం అన్నమాట. ఏది కూడా సమయము సందర్భం వచ్చినప్పుడే తెలియబడతాయి అన్నమాట. బాగా గుర్తుంచుకోండి. సో ఈ విధంగా జననం గురించి వచ్చినప్పుడే ఈ రహస్యం అనేది తెలియాలి. కాబట్టినే ఇక్కడి వరకు మనం అది చెప్పుకోలేదు. సో ఈ విధంగా పురుషులు ఎక్కువ వేడిని కలిగి ఉన్నా కూడాను ఆ శక్తిని మోయడానికి కావలసినటువంటి వాళ్ళలో ఉండేటువంటి శక్తి అంతా కూడాను అంతే ఉంటుందన్నమాట. కాబట్టినే పురుషులలో 1 year ఉన్నా కూడా ఆ శక్తి మనం పెద్ద గొప్పతనాన్ని మనం ఇవ్వలేదన్నమాట. తల్లికే మనము ఆ గొప్పతనాన్ని ఇచ్చేసాము. సో ఇక్కడ అదే చెప్పుకున్నాం కదా, త్యాగం అనేది కానీ ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పని అనేసి. సో ఇలా మన జననం అనేది కంటికి కనిపించకుండా ఇంత జరిగింది. ఇప్పుడు కంటికి కనిపించేటువంటి విషయాలకు వద్దాం. సో అయింది, గర్భం లోపలికి ప్రవేశించింది ఆ బీజం. అక్కడి నుంచి తన ప్రయాణం అనేది మొదలవుతుంది. అక్కడ మనకందరికీ తెలుసు, ఒక్క బీజము తన తోక ద్వారా ఉండేటువంటి ఆ తోకను గర్భాశయానికి అతుక్కొని అక్కడ నుంచి తను తీసుకోవాల్సినటువంటి శక్తిని కానీ లేకపోతే అంటే బ్లడ్లో ఆహారంలో ఈ శక్తి గురించి చెప్పుకుందాం, ధ్యానం కాదు. సో అటువంటి ఆహారాన్ని బలాన్ని అంతటిని కూడాను తన తోక ద్వారా తీసుకొని లేకపోతే అక్కడ ఉండేటువంటి శరీరం నుంచి తను తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ శరీరానికి కావలసినటువంటి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ 2 శక్తులు మళ్ళీ పనిచేస్తాయి అన్నమాట. ఒకటి ఆల్రెడీ శక్తితో కూడుకున్నటువంటి బీజం తల్లి గర్భం లోపలికి చేరింది. తల్లి గర్భంలోకి చేరిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ విత్తనము మొలకెత్తడానికి మనకు పెరగడానికి కావలసినటువంటి శక్తిని అంతా కూడాను లేకపోతే బలాన్ని అంతా కూడాను మన శరీరం అంటే ఆడవాళ్ళ శరీరం నుంచి తీసుకుంటుంది. ఇది కేవలము తను అన్నం
పదార్థాల ద్వారా, లేకపోతే బలంగా ఉండాలి అని చెప్పి రెండింతలు తింటారు, అది మామూలే. బలంగా ఉండాలని కుంకుమ పువ్వు, పాలు, పసుపు ఎన్ని తీసుకున్నా, లేకపోతే ఆహారం తీసుకోకుండా ఉండేటువంటి ఆడవాళ్ళు కూడాను శిశువులకి జన్మనివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం కేవలము ఆహారం ద్వారా బలాన్ని సంపాదించుకుంటూ ఉంటాం. కాబట్టినే బేబీ హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని పౌష్టికాహారాలు ఇవ్వడము, టైంకి తినడము, ఎక్కువ జాగ్రత్తలుగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి వాళ్ళు జన్మనిస్తున్నారు. పౌష్టికాహార లోపం ఉండేవాళ్ళు, తర్వాత ఏమీ సరిగ్గా ఫుడ్ దొరకకుండా ఒక పూట తిని, లేకపోతే తక్కువ తిని, ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధలు తీసుకోకుండా ఉండేవాళ్ళు కూడా జన్మనిస్తున్నారు. మరి 2 సందర్భాలలోనూ జననం అయితే జరుగుతూ ఉన్నది. ఈ 2 సందర్భాలు మనం తీసుకున్నామంటే, ఒకరేమి పౌష్టికాహారం తీసుకొని శుభ్రత కలిగి ఉండి తగినంత రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా ఒక శిశువుకి జన్మనిచ్చినారు. ఇంకొకరు ఎటువంటి పౌష్టికాహారం లేదు, తగినటువంటి ఫెసిలిటీస్ ఉండవు, శుభ్రత ఉండదు, కానీ అటువంటి వాళ్ళు కూడా జన్మనిస్తున్నారు. ఇక్కడ తీసుకున్నటువంటి ఆహారంలోనే వాళ్ళు పెరుగుతారు అనేదే కాదు ముఖ్యము అని చెప్పడానికి నేను ఈ పాయింట్ చెప్తున్నాను. సో మనం ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా, చాలామంది ప్రెగ్నెంట్స్లో ఇలా ఆహారం తీసుకుంటారు, వెంటనే వామిట్ చేసేస్తారు. చాలా విషయాల్లో రోజుకు ఒక పూట తినింది వాళ్ళకి కడుపులో ఉంటే ఎక్కువ. సో అలాంటి స్థితుల్లో కూడాను వాళ్ళు హెల్తీగా ఉండేటువంటి బేబీస్ని కనడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏమి అనేసి అంటే 2 అన్నమాట. ఒకటి, మన శరీరం నుంచి, అంటే తల్లి శరీరం నుంచి బిడ్డ ఎంతవరకు కావాలో అంత తగినటువంటి బలాన్ని అయితే తీసుకుంటూ ఉంటుంది. తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, శ్వాస అనేది తల్లి గర్భంలోనే మనకు ఒక పిండానికి మొదలవుతుంది అనే విషయాన్ని మనము చెప్పుకున్నాం అన్నమాట. మనకు ఆల్రెడీ కణం గురించి నేను ఒక విషయం చెప్పినప్పుడు ఒక ఫోటో అనేది నేను పెట్టాను, దాన్ని ఇక్కడ మళ్ళీ నేను పెడతాను. ఆ కణం అనేది ఒక సృష్టి అనేది, ఇక్కడ 2 శక్తులు, తల్లి తండ్రి అనేది 2 శక్తుల కలయికతో మనకు పిండం అనేది ఏర్పడింది. మనకు ఇంకొన్ని పిండాలు ఉన్నాయి, అవే అంటే పిండము అనగానే మళ్ళీ మనమే అనుకోవద్దండి, మనలో పుట్టేటువంటి కోటాను కోట్ల జీవులు, అణువులు, అవిటికి తల్లి తండ్రి లేకుండానే సృష్టింపబడుతూ ఉన్నాయి. పుట్టడం లేదు, సృష్టి జరుగుతూ ఉన్నది. అది మన శరీరంలోనే కోటాను కోట్ల జీవుల సృష్టి అనేది జరుగుతూ ఉన్నది. వాటికి కారణం ఎవరు? ఇక్కడ మనకు భౌతిక ప్రపంచంలో తల్లి తండ్రి కనిపిస్తున్నారు కాబట్టి మనం పుట్టాము, మనం కనిపిస్తున్నాము. మరి కంటికి కనపడకుండా మనలో ఉండేటువంటి కోటాను కోట్ల జీవరాశులకి, అణువులకి, కణాలకి ఎవరు సృష్టి? ఎవరు అనేసి అంటే మనలో ఉండేటువంటి డిఎన్ఏ అనమాట. అంటే మనలో ఉండేటువంటి స్త్రీ శక్తి, పురుష శక్తి అని సింపుల్గా చెప్పాలి అంటే డిఎన్ఏ అని చెప్పడానికి నేను కారణం అనమాట. సో మనలో ఉండేటువంటి శక్తితోనే ఆ అణువుల పుట్టుక అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి అందుకని సృష్టి అని అన్నాను. సో ఎందుకు అంటే ఈ సృష్టి అనే పదం కానీ ఇక్కడ రాలేదు అనేసి అంటే చివరికి అనేది వెళ్ళలేం కాబట్టినే ఇక్కడే చెప్పడానికి కారణమైంది. సో ఈ విధంగా మనకు కంటికి కనిపించే తల్లి తండ్రి ద్వారా మన సృష్టి అనేది జరిగినది. ఇక్కడ మనకి పుట్టుకనే చెప్పడాలి. ఏమి అనేసి అంటే మనము కనిపించే ఆ రెండింటి యొక్క కలయికతో మనము పుట్టుక అనేది జరిగిందనమాట, జననం అనేది జరిగింది. అక్కడ రెండింటి కలయికతో, ఒకటి జీవశక్తి, 2 ప్రాణశక్తి అన్నమాట. 2 శక్తులే. ఆ ప్రాణము జీవము అనే 2 కలయికల శక్తితోనే మనలో ఉండేటువంటి కోటాను కోట్ల శక్తులు, చిన్న చిన్న శక్తులు కలిగినటువంటి కోటాను కోట్ల అణువులు, జీవరాశులు మన శరీరంలోనే పుట్టడానికి కారణం అన్నమాట. అంతేకాకుండా మనకు కంటికి కనిపించని వైరస్ల గురించి చెప్పుకుంటున్నాం కదా, అది కరోనా వైరస్ కానివ్వండి, లేకపోతే ఏ వైరస్లు కానివ్వండి, ఈ విధంగా రెండింటి యొక్క శక్తుల కలయికతోనే, రెండింటి యొక్క పదార్థాల కలయికతోనే, డిఎన్ఏలతోనే వాటిని సృష్టించడం అనేది చేస్తారనమాట. సో సృష్టి అనే పదము ఇక్కడ నేను చెప్పడానికి ఎందుకు అని మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను.
కేవలం రెండు శక్తుల కలయికతో, అది పురుష శక్తి స్త్రీ శక్తి కానివ్వండి, డిఎన్ఏలో ఉండేటువంటి ప్రాణశక్తి జీవశక్తి కానివ్వండి, మన శరీరంలో తల్లి తండ్రి అనేటివి లేకుండా కొన్ని కోట్లు జీవ కణాలు అనేటివి ప్రాణం పోసుకుంటూ ఉంటాదన్నమాట. అలా అవి పుట్టడానికి కారణం ఇదే అన్నమాట. సో ఈ విధంగా మన జననం నుంచి మనము సృష్టి వరకు మన ప్రయాణం అనేది ఇప్పుడు జరిగింది. సో ఈ విధంగా మనం సృష్టి అనేది కొంచెం తర్వాత చెప్పుకుందాం. ప్రాణం అనేది మన శరీరంలో ఏర్పడిన తర్వాత మనము మొట్టమొదటిగా శ్వాస తీసుకున్నప్పటి నుంచి చనిపోయే వరకు మనం ఈ ప్రాణశక్తితో మనము బ్రతుకుతూ ఉంటాం. మన జీవితంలో జీవన కాలంలో ఈ జీవిలో ఎంత శక్తి అనేది ఉండాలో అంత శక్తిని కలిగి ఉండేటి వరకు ఈ శక్తి అనేది నిలబడుతుందన్నమాట. సో జీవశక్తి ప్రాణశక్తి రెండు ఉండేటి వరకు మనము మరణం అనేది సంభవించదు, అది ప్రొలాంగ్ అవుతుంది అని మరణంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఒక జననం తీసుకోవడానికి కేవలం తల్లి నుంచి తీసుకునేటువంటి శక్తే కాకుండా ఆల్రెడీ తండ్రి నుంచి ఒక శక్తితో మనము సృష్టి కావింపబడి మనం ఈ శరీరాన్ని పొందబడినాం. ఈ శరీరాన్ని పొందిన తర్వాత మనకు కొంచెం కొంచెంగా తల్లి గర్భంలో మనం పెరుగుతూ పోతాం కదా. ఇంతటి శరీరాన్ని తయారు కావాలి అనేసి అంటే మనం తల్లి గర్భంలో ఉండంగానే శక్తిని సంపాదించుకుంటూ ఉంటాం. బలాన్ని కాదు, శక్తిని. బలం అంతా కూడాను శరీరానికి సంబంధించింది, శక్తి అంతా కూడాను మనం చెప్పుకున్నట్లు జీవిత కాలం ఎంత ఉండాలి, ఎంత బ్రతకాలి, ఎంత శ్వాస తీసుకోవాలి, ఇవంతా తనకు తానుగా నిర్ణయించుకునే లేకపోతే నిర్ణయింపబడే ప్రక్రియలన్నమాట. ఇది మనం చేసే క్రియ కాదు, కేవలం సృష్టి జరగడానికి మనం పుట్టడానికి కావలసినటువంటి తల్లి తండ్రి అవసరము, లేకపోతే రెండు శక్తులు అవసరము అని అనుకుంటూ ఉన్నాం కదా. ఇవంతా కూడాను కేవలం భౌతిక ప్రపంచానికి సంబంధించినవన్నమాట. మనమంతా కూడాను పుట్టుక మొదలైనప్పుడే, అంటే ఒక శక్తి ప్రాణం పోసుకున్నప్పుడే తల్లి గర్భంలోనే బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది. అక్కడ మనకి ఒక రౌండ్ మాదిరిగానే ఉంటుంది. ఆ మూలంలోనే మనం ఆల్రెడీ కణం చెప్పుకున్నాం కదా, కణంలో మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో ఆ న్యూక్లియస్ అనేది అంతరాత్మ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దానిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు, ఒకటి జీవశక్తి, రెండు ప్రాణశక్తి అనుకోండి. ఏమి అంటే ఈ జీవి కావలసినటువంటి ప్రాణాన్ని జీవనాన్ని కావలసినటువంటి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనుకుందాం, న్యూట్రాన్స్ ఆటోమేటిక్గా అంతరాత్మ శక్తి అనుకున్నాం. ఆత్మ అనేది రెండు భాగాలుగా ఇక్కడ విడిపోయింది. ఏది బయట ఉండేటువంటి శరీరానికి కావలసినటువంటి పంచభూత శక్తులను ఇస్తూ ఉంది, అంతరాత్మ ఉండి అంతరాత్మలో మనకు ఆత్మ ఉండి ఆత్మ నుంచి మనము బయటకి శరీరానికి ఇస్తూ ఉంది. ఆత్మ అయితే అంతరాత్మ నుంచి శక్తి తీసుకుంటున్నదన్నమాట. ఈ క్రమంలోనే శ్వాస అనేది మనకు ఉంటుంది. మనం ఈ ఊపిరి నుంచి ముందుకు వెళ్ళగలిగితే, సుషుమ్నాకి వెళ్ళగలిగితే అక్కడ మనకి ఏకమయ్యి ఇక్కడ ఈ సుషుమ్నా దగ్గర ఆత్మను శరీరాన్ని ఏకసంధాహం చేయగలిగితే అక్కడ మనకి అర్థమవుతుంది శరీరము ఆత్మ ఒకటే. ఈ శరీరాన్ని ధరించినది ఆత్మ అన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే సుషుమ్నా సాధనలు అనేటివి ఉపయోగపడతాదని చెప్పడానికి కారణం అన్నమాట. సో మనమంతా కూడాను శరీరానికి అంతకు శరీరం లోపలికి రానంత వరకు తండ్రి తీసుకున్నాడు, తండ్రి దగ్గర ఉన్నాం కాబట్టి తండ్రి తీసుకున్నది మనకి వస్తూ ఉన్నది. మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చేసేటప్పటికి అక్కడ బిడ్డ తనకు తానుగా ఆ శక్తిని యూనివర్స్ నుంచి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గొప్పవారైనటువంటి ఆత్మలు కలిగినప్పుడు గొప్ప ఆత్మలు మహాత్మలు అంతా కూడాను అంతరాత్మ నుంచి తీసుకుంటారు అనేసి అటువంటి ప్రక్రియ అంతా కూడాను ఆ శిశువు తల్లి గర్భంలో చేరిపోయినప్పటి నుంచినే మొదలవుతుందన్నమాట. సో అటువంటి శక్తిని, కాస్మిక్ ఎనర్జీని కానీ లేకపోతే అంతరాత్మ శక్తిని కానీనే తీసుకొని శక్తిని తనకు తానుగానే సంపాదించుకుంటుందన్నమాట. అందుకనే పుట్టిన బిడ్డకు కానీ పుట్టబోయే లోపల ఉండేటువంటి శిశువుకు కానీ కొన్ని శక్తులు కానీ విద్యలు కానీ లేకపోతే అర్హతలు కానీ సంపాదించుకున్నాడు అంటే కేవలం తన పూర్వజన్మ సుకృతం అన్నమాట. అంతేకాకుండా వాళ్ళు గత జన్మల్లో ఏదైతే సాధించున్నారో వాళ్ళు ఈ జన్మ కూడా ముందుకు తీసుకోపోవడానికి కారణం ఏమి అంటే
బిడ్డ తనకు తానుగా తన ఆత్మ ప్రయాణాన్ని, ఆత్మ ప్రణాళికను తనకు తానుగా నిర్ణయించుకుంటుంది కాబట్టి అన్నమాట. సో ఈ విధంగా తన శక్తిని తల్లి గర్భంలో తానే తీసుకుంటుంది కాబట్టినే తల్లి పౌష్టికాహారం కానీ బలమైన ఆహారం కానీ తీసుకున్నా తీసుకోకపోయినా జన్మ అనేది జరగడానికి కారణమవుతున్నదన్నమాట. సో ఈ విధంగా జన్మ అనేది కేవలం పౌష్టికాహారం తీసుకుంటేనే పుట్టిందా? లేదు కదా. అక్కడ కేవలం శారీరకంగా లేకపోతే వాళ్ళు దృఢంగా ఉండడానికి కావాల్సినటువంటి విషయాలతో మాత్రమే అది ముడిపడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొంచెం బలం తక్కువగా ఉంది, బిడ్డ లోపంలో కలిగి ఉన్నాడు అనేసి అంటే, శారీరక లోపంలో కలిగి ఉన్నారు అనేసి అంటే పౌష్టికాహార లోపాలు లేకపోతే ఇంకొకటి అని చెప్తూ ఉంటారు. అలా కాదు. ఎందుకు అనేసి అంటే అతను ఏ విధంగా పుట్టాలి అనేది అతని ఇష్ట ప్రకారంగా అతను ఈ జన్మలో ఏం నేర్చుకోవాలి అనే దానితో వాళ్ళ జన్మ అనేది జరగబడుతుంది అనమాట. సో ఈ విధంగా తల్లి పౌష్టికాహారమే మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క శక్తితోనే వాళ్ళ యొక్క అవయవాలని నిర్మింపడం కానీ, ఏ విధంగా వాళ్ళ జీవన క్రియ ఉండడం అనేది కానీ, ఆ శక్తిని అనేది గర్భంలో ఉండంగానే వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే చెప్పాను, ఆక్సిజన్ బయటకు తీసుకొని వదలడానికి కావలసినటువంటి ప్రక్రియ అంతా కూడాను తల్లి గర్భంలో ఎక్కడ జరుగుతుంది? నీటిలో ఉండే ఆక్సిజన్ తీసుకోవడానికి అది తల్లి గర్భంలో మాయలో ఉండేటువంటి శిశువు శ్వాస అనేది జరుపుపడుతున్నప్పుడు వాళ్ళు శ్వాస అంతా కూడాను ముక్కు ద్వారా కాకుండా బ్రహ్మరంధ్రం ద్వారా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆటోమేటిక్గా మనం నీళ్ళల్లో ఉండి ఎంతసేపు నీళ్లు లోపలికి పీల్చుకోకుండా శ్వాసించగలుగుతాం, ఊపిరి పీల్చుకోగలుగుతాం? కొంత సమయానికైనా మన ముక్కు లోపలికి నీళ్లు వెళ్ళిపోతాయి. మరి అలాంటప్పుడు ముక్కు లోపలికి నీళ్ళు వెళ్ళకూడదు అన్నప్పుడు మనం శ్వాస తీసుకోవడమే కదా ఆపాం. అక్కడ నీళ్ళలో ఉన్నప్పుడు ఊపిరి అనేది లేదు. కానీ చాలామంది బ్రీతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటారు. కాదు, యాక్చువల్గా తల్లి గర్భంలో నుంచి బయటపడిన తర్వాత ఒక్క ఏడుపుతో ఆ బిగ్గరగా ఏడ్చినప్పుడు మనకి ఆ ఏడుపు అనేది కడుపు నుంచి మొదలయ్యి ఆ శబ్దం అనేది, అందుకనే బిడ్డ ఏడవాలి, సౌండ్ రావాలి అనమాట. కడుపు నుంచి మొదలవుతుంది. అంటే ఆ శక్తిని, ఊపిరిని మొత్తాన్ని అతను మొట్టమొదటగా నాభి నుంచినే అతను మొదలు పెడతాడు. అందుకని అంత గట్టిగా ఏడుస్తారనమాట పిల్లలు. సో అటువంటి శక్తిని అంతా కూడాను గర్భంలో ఉండేటువంటి శిశువు అక్కడనే మొట్టమొదటి సాధనలు చేసే అతను తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. కానీ భూమిపైకి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో ఉన్నంత వరకు తను శ్వాస అనేది బ్రహ్మరంధ్రంలో తీసుకున్నాడు. కానీ అది తిరిగి తను గురువు ద్వారా, సాధనల ద్వారా తిరిగి తను మొదలు పెడతాడనమాట. సో ఇలా మొదలు పెట్టినప్పుడు తిరిగి మనము తల్లి గర్భానికి, భౌతిక ప్రపంచంలో ఉన్న తల్లి గర్భం నుంచి తిరిగి ఆధ్యాత్మికతలో ఉండేటువంటి తల్లి గర్భానికి, అంతరాత్మ గర్భానికి తిరిగి చేరుకునే ప్రయాణమే మన ఆత్మ ప్రయాణం అన్నమాట. అదే ఆధ్యాత్మికత. ఆత్మ మొదలైనటువంటి తన ప్రయాణాన్ని ఆది నుంచి అంతం వరకు చేసేటువంటి ప్రయాణమే ఆధ్యాత్మికత. అందరూ ఆధ్యాత్మికతలో ఉన్నాము అనేసి అంటే అది ఒక తల్లి నుంచి, భూమి మీదకు నువ్వు వచ్చినటువంటి తల్లి గర్భం నుంచి అంతరాత్మ గర్భం వరకు చేరేటువంటి నీ ప్రయాణమే ఆధ్యాత్మికత అన్నమాట. నేను భక్తిలో ఉన్నాను అనుకొని భక్తిలో ఉండి దాన్ని ఆధ్యాత్మికత అనేసి అనం. ఆత్మకథ, తన యొక్క ఆత్మకథని తెలుసుకునే క్రమంలోనే ఆ గమ్యమే ఆధ్యాత్మికత, ఆ ప్రయాణమే ఆధ్యాత్మికత అన్నమాట. సో ఇక్కడ మనకు ఒక విషయాన్ని చెప్పుకోవాలి. మనము భూమి మీద ఉండేటువంటి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు, లేకపోతే ఒక తల్లికి మనకు ఉండేటువంటి కాంటాక్ట్ ఏమి అనేసి అంటే, ప్రతి ఒక్కరికి ఉండేటువంటిది భౌతిక ప్రపంచం అయితే బొడ్డు తీగ అని చెప్తాం కదా. ఎవరి బొడ్డుకి తల్లికి ఉండేటువంటి ఒక తీగ అన్నమాట. అటువంటి తీగనే మనము మన శరీరానికి, మన ఆత్మకి కలిసి ఉంటుంది. సో దాన్నే సిల్వర్ కార్డ్ అనేసి చెప్తూ ఉంటాం, వెండి తీగ, వెండి పోగు అనేసి చెప్తూ ఉంటాం. మరి ఇక్కడ మన అందరికీ తెలుసు, తల్లికి బిడ్డకు
బొడ్డు తీగ ద్వారా కనెక్షన్ ఉంటుంది. తర్వాత మన ఆత్మకు మన శరీరానికి మళ్ళీ బొడ్డు తీగ అనేది అదే సిల్వర్ కార్డుగా వెండి పోగుగా మనకి ఉంటుందన్నమాట. మరి అదే మన లోపలికి వెళ్ళేది కూడాను అటువంటి తీగనే, కాకపోతే అది ప్రేమతో ఉంటుంది కాబట్టినే ఆ కనెక్షను అది మనకి ఏక సందాహినిలో మనకి లీనమైపోయి ఉంటుంది. ఒక పక్క ఆత్మ, ఇంకొక పక్క అంతరాత్మ. సో మన అంతరాత్మలోనే మనము ఉండేటువంటి శక్తిని తీసుకుంటూ మనం ఆ కనెక్షన్ అనేది కలిగి ఉంటామన్నమాట. సో ఏ విధంగా అయితే తల్లి గర్భంలో మనము ఉంటామో అదేవిధంగా మన ప్రయాణం అనేది తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి ఒక పర్సన్గా మనం తయారైనాం. తిరిగి మనం అంతరాత్మ గర్భంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అనేసి అంటే మళ్ళీ ఇలా వెళ్ళలేం మనం. సో మనకి ఎక్కడున్నది అంతరాత్మ, మన ఆత్మలో ఉండేటువంటి అంతరాత్మ లోపలికి వెళ్ళాలి. సో తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి మనము తిరిగి మన గర్భంలో ఉండేటువంటి మన అంతరాత్మ లోపలికి మనం వెళ్ళాలి అన్నమాట. అందుకనే గణేశుణ్ణి మనము లంబోదరుడు అనేసి అంటాం. అంత పెద్ద పొట్ట కలిగిన వాడు కాబట్టి అనేసి. కానీ అంతేకాదు, లోకాలన్నిటినీ తన పొట్టలో దాచుకున్నవాడు అనేసి అని చెప్తూ ఉంటాం లంబోదరుడు అనేసి అంటే. ఆ విధంగా మన గర్భంలో ఉండేటువంటి మన అంతరాత్మ గర్భంలోకి లేకపోతే అక్కడికి మనం చేరుకోవడమే మన ఆత్మ యొక్క ప్రయాణం అన్నమాట. ఇది మన పుట్టుక యొక్క రహస్యం. మన జననం అనేది ఎలా జరుగుతుంది నుంచి మన జన్మస్థానానికి మనం వెళ్ళడం అనేది, మన గమ్యస్థానానికి మనం చేరడం అనేదే ఆధ్యాత్మికత అన్నమాట. సో అంతేకాని భక్తిలో ఉండి నేను ఆధ్యాత్మికతలో ఉన్నాను అనేసి అంటే అది కాదు. ఇది ఒకే జన్మకు అయిపోతుందా అనేసి అంటే కాదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కొన్ని వందల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఇంతటి జ్ఞానాన్ని పొందాలి అన్నా ఈ విధంగా జరుగుతుంది అనేసి అని కేవలం చెప్పడం కాదు. మళ్ళీ చెప్తున్నాను, మనం ఏది కూడాను ఒక విషయాన్ని తెలుసుకుంటాం, తర్వాత అనుభవం పొందుతాం, తర్వాత అనుభవ జ్ఞానాన్ని పొందుతాం. ఆ తరువాతనే ఈ 3 వచ్చిన తర్వాతనే దాంట్లో నిష్ణాతులు అవుతామన్నమాట. అప్పుడే ఒక గురు స్థానానికి అర్హులు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇదంతా కూడాను మనం చేసేటువంటి సాధనల్లో కూర్చుకొని ఒక్కొక్క విషయాన్ని కూర్చుకుంటూ పోతాం. శరీరాన్ని దాటి బుద్ధిని దాటి మనసుని దాటి ఆత్మని దాటి అంతరాత్మ వరకు వచ్చాం. మరి ఇవంతా కేవలం తెలుసుకోవడం అన్నమాట. తెలుసుకున్న తర్వాత అనుభవాలను పొందుతాం. ఏ విధంగా? శరీరం నుంచి పూర్ణాత్మ నుంచి ఆత్మ నుంచి విశ్వాత్మ, పరమాత్మ, అంతరాత్మ అని చెప్పుకున్నాం. ఈ విధంగా జ్ఞానాన్ని పొందుతాం, అనుభవాన్ని పొందుతాం. ఈ అనుభవం అంతా అయిన తర్వాత అనుభవ జ్ఞానం అనేది మనకు ఉన్నది. వీటిని కేవలం ఆత్మ అయిన తర్వాత శరీరంని మనము ఆత్మస్థితికి మనం చేరాలి. ఆత్మని చూడాలి, అన్ని ఆత్మల్ని చూడగలగాలి, ప్రతి ఆత్మల్లోనూ చూడగలగాలి, వాళ్ళ పుట్టుక చావుని తెలుసుకోగలగాలి, ఆ స్థానానికి మనం వెళ్ళగలగాలి. ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఇవన్నిటి యొక్క అనుభవ జ్ఞానాలని పొందుతాం. తర్వాత పూర్ణాత్మలు అయిపోయేటప్పటికీ మనం కూడాను ఏ విధంగా అయితే తల్లి జన్మనివ్వడానికి సిద్ధం అవ్వడానికి ఒక వయసు పరిపక్వత అనేది మనం చెప్పుకున్నాం కదా, అలా వస్తుందో ఆ విధంగా ఆత్మ అయిన తర్వాత పూర్ణాత్మలుగా అవ్వడానికి మనము ప్రయత్నం చేస్తామన్నమాట. అంటే మన నుంచి ఆత్మలని సృష్టించడానికి మనము తయారవుతామన్నమాట. తర్వాత విశ్వాత్మ, ఈ విశ్వంలో ఉండేటువంటి ఆత్మగా అంతటి శక్తిని పొందడానికి, లేకపోతే పరమాత్మగా అంతరాత్మగా ఒక్కొక్క శక్తిని సంపాదించుకుంటూ మనలో ఉండేటువంటి శక్తిని అంతా కూడాను ఎక్కువ చేసుకుంటూ ఉండడానికి అవకాశం వస్తుంది. సో ఈ విధంగా ఈ వెండి తీగల ద్వారానే మనకు మన శరీరం నుంచి ఆత్మకు, ఆత్మ నుంచి అంతరాత్మకు, ఇక్కడికి వచ్చే కొందరికి 3 అయిపోయింది మనకు. అక్కడికి పరమాత్మ కానీ, పూర్ణాత్మ కానీ, విశ్వాత్మ కానీ అవంతా మనము కేవలం ఇవన్నీ కూడాను జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మధ్యలో ఉండేటువంటి దారి అన్నమాట. సో ఇక్కడికి మనకి శరీరము, ఆత్మ, అంతరాత్మ వరకు మనము వచ్చేస్తాం. సో మన జన్మ యొక్క అసలు రహస్యం కానీ ఎలా ఉంటుంది, ఏమి అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైందనేసి అనుకుంటున్నాను.
సో ఇక్కడ మనకు ఒక జన్మ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది, మనం ఇలా చేస్తాము అనే విషయం మీకు ఇప్పుడు అర్థమయ్యింది. మనమంతా కూడాను గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మన సాధన అంతా కూడాను ఆ 9 నెలలు జరుగుతూనే ఉంటుందన్నమాట. శక్తిని బ్రహ్మరంధ్రం నుంచి నిరంతరం తీసుకుంటూనే ఉంటాం. అటువంటి శక్తిని మళ్ళీ తిరిగి సాధనల్లోనే, ధ్యాన సాధనల్లోనే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎంత చేసినా కూడాను మనము ధ్యానం అనేది కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉండడం అనేది జరుగుతుందే కానీ లేకపోతే జరగదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పూజ కోటి సమం స్తోత్రం, కోటి స్తోత్ర సమూజప, కోటి స్తోత్ర సమోధ్యానం, కోటి ధ్యాన సమోలయ అనేసి అని. సో ఈ భగవద్గీత శ్లోకంలో మనము పూజని చేస్తూ శ్లోకాలు చదువుతూ ఉంటే 1,000 సార్లు చదివితేనే ఒక స్తోత్రం అవుతుందన్నమాట. 1,000 స్తోత్రాలు చదువుతూ ఉంటేనే ఒక జపం అవుతుంది. 1,000 సార్లు జపం చేస్తేనే ఒక ధ్యానం అవుతుంది. 1,000 సార్లు ధ్యానం చేసిన తర్వాత చేస్తూ 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 మనం ఆటోమేటిక్గా సైలెంట్ లోపలికి వెళ్ళిపోతాం, నెమ్మదిగా ఉండిపోతాం అనమాట. అలా 1,000 సార్లు ధ్యానం చేస్తే అప్పుడు ఒక్కసారి లయం చెందుతుంది. అంటే మనం ధ్యానం చేస్తున్నాం, కూర్చున్నాము, నేను 1,000 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను అనేసి అంటే కాదు. 1,000 ధ్యాన సమోలయ. నువ్వు ధ్యానం చేయగా 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 లోపలికి వెళ్ళి నువ్వు అక్కడ స్థితమైపోవాలి, లీనమైపోవాలి. ఆ లీనం అయిపోయిన తర్వాత స్థితమైపోవాలి. ఆల్రెడీ చెప్పాను, లీనం అవడం లయం అవడం అనేసి. 1,000 ధ్యాన సమోలయ. సో లీనమైపోతే ఆ లీనం నుంచి మనం లయం అనేది చెందుతామన్నమాట. ఇది గర్భస్థ స్థితిగానే మనమంతా శక్తిని తీసుకున్నాము, మనమంతా చేశాము. సో ఇక్కడ జననం అనేది ఈ విధంగా జరుగుతుంది అని చెప్పడానికి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. మళ్ళీ జననము, సృష్టి, స్థితి, లయ, ఇదంతా మనకు తెలుసు. మనము ఈ జన్మలో ఏమేమి నేర్చుకోవాలి, లేకపోతే ఏమేమి కర్మలు అనుభవించాలి, ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ అనుభవించాలి అనే విషయం అనేది ఒకటి ఉంటుంది. అది సృష్టి, స్థితి, లయకి అనే ఆ కాన్సెప్ట్లో మనం చెప్పుకుందాం. సో తర్వాత భాగంలో చెప్పుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే జననం గురించి మనకు ఎలా ఉంటుంది, ఎందుకు, ఎట్లా అనే విషయాలు ఇప్పుడు మీకు అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. తర్వాత భాగంలో మనము గర్భం గురించి ఇంకొంచెం విషయాలను మనము చెప్పుకుంటూ సృష్టి, స్థితి, లయ గురించి చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.